హాయ్! హలో! చాలామంది అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, మన బుక్ ఎలా చదవాలి? ఇందులో ఏం నేర్చుకుంటే ఇంగ్లీష్ అనేది మనం త్వరగా మాట్లాడగలం అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మీ బుక్ మీద ఒక వీడియో చేయండి అని చెప్పేసి. ఖచ్చితంగా నేర్చుకోవాల్సినయి ఏంటి? నేర్చుకోవాల్సిన అవసరం లేనివేంటి? అనేవి నేను క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు మన బుక్ కొని చదువుతూ ఉంటుంటే, ఈ వీడియో అనేది డెఫినిట్‌గా చూడండి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? అండ్ లెస్ ఇంపార్టెంట్ ఏంటనేది నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ముందుగా మన యొక్క ఇండెక్స్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఆల్మోస్ట్ 35 డేస్‌లో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అని చెప్పేసి ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ నేను ఇంక్లూడ్ చేశాను. అండ్ మీకిక్కడ చూసుకుంటే డే బై డే ఏ టాపిక్ చదవాలని చెప్పేసి కూడా నేను దీంట్లో క్లియర్‌గా మెన్షన్ చేశాను. సో, ఆల్మోస్ట్ మనకి 25 ఉన్నాయి టాపిక్స్ ఇక్కడ. సో, వీటిలో ఈ 25 చదవాలా అంటే లేదు. కొన్ని టాపిక్స్ మీరు సెలెక్ట్ చేసుకొని వాటిని ఫస్ట్ వాటిని చదవండి. సో, అదయిపోయిన తర్వాత మిగిలిన వాటిని మీరు నేర్చుకోండి. ముఖ్యంగా నేర్చుకోవాల్సినయి ఏంటంటే, మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు డెఫినిట్‌గా ఒక బుక్ అనేది మీరు పక్కన పెట్టుకోండి. నేను చెప్పినయన్నీ మీరు రాసుకోండి. సో దట్ నెక్స్ట్ మీకు ఇది యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ఏమేం చదవాలనేది మీరు క్లియర్‌గా రాసి పెట్టుకోండి. సో, మీరు చదివేటప్పుడు మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. మొట్టమొదటిగా పర్సన్స్. అంటే పర్సన్స్ అంటే మనకి యాక్చువల్‌గా 3 పర్సన్స్ ఉంటారు ఇంగ్లీష్‌లో. ఇవి చాలా ఈజీ. ఇవి డెఫినిట్‌గా నేర్చుకోవాలి. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. పర్సన్స్ అంటే ఐ, వి, యూ, హి, షీ, ఇట్, దే. వీటిని పర్సన్స్ అంటారు. ఇవి చాలా సింపుల్. ఇదైతే మాత్రం డెఫినిట్‌గా నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. చాలామంది ఇక్కడే కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే, బట్ ఏం కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. మొత్తం మీరు నేర్చుకోవాలంటే మొట్టమొదటిగా నేను చెప్పేవి మాత్రం నేర్చుకోండి. అవేంటంటే నౌన్. నౌన్ అంటే పేరు. అది సింపుల్. ఎవరైనా నేర్చుకోవచ్చు. ప్రొనౌన్ అంటే నౌన్‌కు బదులుగా వాడేదాన్ని ప్రొనౌన్ అని చెప్పేసి అంటాం మనం. సో, నౌన్ అండ్ ప్రొనౌన్ వచ్చేసి మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ వర్బ్. వర్బ్ అంటే అర్థం ఏంటంటే పని. మనం ఏదైతే పని చేస్తామో దాన్ని వర్బ్ అని చెప్పేసి అంటాం. ఆ వెర్బ్ అనేది మీరు డెఫినిట్‌గా నేర్చుకోవాలి. దెన్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ అంటే నీకు ఇలా ఈ విధంగా మనం వాడుతుంటాం కదా! టు, ఇన్, ఆన్ వీటిని ప్రిపోజిషన్స్ అంటారు. వీటిని కూడా మీరు నేర్చుకుంటే ఉపయోగపడుతుంది. బట్ ఇంపార్టెంట్ నౌన్, ప్రొనౌన్, వర్బ్ ఈ 4 నేర్చుకోండి. అవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి వర్బ్స్. మీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా! వర్బ్స్ ఎలా నేర్చుకోవాలని చెప్పేసి. మన బుక్‌లో ఆల్మోస్ట్ 400 వర్బ్స్ అనేవి నేను ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉంటాయి. రెగ్యులర్ వర్బ్స్ ఉంటాయి. అన్నీ క్లియర్‌గా నేను మెన్షన్ చేశాను. అంటే మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే వర్బ్స్ మాత్రం నేను దీంట్లో మెన్షన్ చేశాను. సో, నెక్స్ట్ చూసుకుంటే టెన్సెస్. ఇది చాలా ఇంపార్టెంటు. మనిషికి హార్ట్ ఎలాగో ఇది ఇంగ్లీష్‌కి టెన్సెస్ అనేవి అలా. సో, టెన్సెస్ లేకుండా మనం ఇంగ్లీష్ మాట్లాడగలమంటే మాట్లాడవచ్చు. కాకపోతే అది రైట్ అవుతుందో, రాంగ్ అవుతుందో మనం గూడా ఐడెంటిఫై చేయలేం. బట్ ఎప్పుడైతే మీరు టెన్స్ అనేది నేర్చుకుంటారో, మీరు డెఫినిట్‌గా ఎవ్వరు మాట్లాడినా సరే అది రైటా, రాంగ్ అనేది మీరు ఐడెంటిఫై చేయగలరు. ఎందుకంటే మీరు గ్రామర్ మొత్తం నేర్చుకున్నట్టే టెన్సెస్ నేర్చుకోవాలంటే. సో, టెన్సెస్ మనకి ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అని చెప్పేసి 3 రకాలుగా ఉంటాయి. వీటిలో మళ్ళీ సబ్ వచ్చేసి ఒక్కొక్క దాంట్లో 4 ఉంటాయి. బట్ వీటిలో చాలా ఇంపార్టెంట్ అయినయి ఏంటంటే, ఇవి మొత్తం మీరు ఈ 12 టెన్సెస్ నేర్చుకోమని నేను చెప్పను. దీంట్లో కొన్ని టెన్సెస్ అనేవి మనం నేర్చుకోవాలి. అవేంటంటే ప్రెజెంట్ టెన్స్‌లో సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ విధంగా పాస్ట్‌లో కూడా సేమ్ అలా ఉంటుంది. ఫ్యూచర్‌లో కూడా సేమ్ అలా ఉంటాయి. బట్ ప్రెజెంట్ టెన్స్‌లో సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఈ 3 నేర్చుకోండి. పాస్ట్‌లో సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్ ఇవి 2 నేర్చుకోండి. ఫ్యూచర్‌లో సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్ ఇవి 2 నేర్చుకోండి. సో, అంటే ఇక్కడ 3, 2, 2 అంటే ఎన్నయ్యాయంటే మొత్తం 7. 7 టెన్సెస్‌లో మీరు మాస్టర్ అయిపోలే ఇంక. ఆ 7 టెన్సెస్ మీకు డెఫినిట్‌గా రావాలి. నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీకు చూసారు కదా! ఇక్కడ క్లియర్‌గా ఎగ్జాంపుల్స్‌తో సహా నేను ఇవ్వటం జరిగింది. ఏదైనా డౌట్ ఉంటే డోంట్ హెసిటేట్ టు ఆస్క్ మీ. మీకు నా వాట్సాప్ నంబర్ ఉంది. లేదా మీరు యూట్యూబ్‌లో కూడా నాకు కామెంట్ పెట్టినా నేను డెఫినిట్‌గా మీకు రియాక్ట్ అవుతాను. మీ డౌట్ అనేది నేను క్లారిఫై చేస్తాను. దెన్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ అంటే ఏ, యాన్, ద వీటిని ఆర్టికల్స్ అని జెప్పేసి అంటారు. ఇవి మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఎక్కడ ఏది ఉపయోగించాలి అని జెప్పేసి మీరు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి. లేదా ఇవన్నీ నేర్చుకున్న తర్వాత లాస్ట్‌లో మీరు నేర్చుకున్న నో ఇష్యూ ఎట్ ఆల్. సో, దెన్ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అనేవి బట్ ఇవి కొంచెం మీకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. సో, వీటిని కూడా మీరు లాస్ట్‌లో నేర్చుకోండి. టెన్సెస్ నేర్చేసుకున్న తర్వాత మాత్రమే వీటిని ట్రై చేయండి. దెన్ హావ్ టు, హాస్ టు ఆబ్లిగేషన్స్. కొన్ని సెంటెన్సెస్ అనేది నేను ఇవ్వడం జరిగింది. వాటిని మీరు చాలా సింపుల్‌గా ఉంటాయి. ఇవి నేర్చుకోండి. హావ్ టు, హాస్ టు అంటే చెయ్యాలి, వెళ్ళాలి, తినాలి ఈ విధంగా. సో, ఇంకా చూసుకుంటే పొలైట్ రిక్వెస్ట్ ఇవి కూడా నేర్చుకోండి. సో, మన ఎదుటి వాళ్ళని ఎలా రిక్వెస్ట్ చేయాలి? పొలైట్ కంటే గౌరవంగా మన ఎదుటి వాళ్ళని ఎలా రిక్వెస్ట్ చేయాలి? సో, ఇవి కూడా 3 టైప్స్ అనేవి నేను ఇచ్చాను. అవి కూడా మీరు నేర్చుకుంటే ఉపయోగపడతాయి.
సో, నెక్స్ట్ వచ్చేసి సమ్ అదర్ యూజ్‌ఫుల్ సెంటెన్సెస్ అని చెప్పేసి నేనిచ్చాను. లెట్, అబౌట్, కండోలెన్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇవి. ఇవి ఒక 12 టైప్స్ ఎన్నో నేను మెన్షన్ చేయడం జరిగింది. ఇవి కూడా చాలా సింపుల్‌గా ఉంటాయి. మీరు వన్స్ టెన్సెస్ అనేది మీరు నేర్చేసుకుంటే ఇవన్నీ మీకు చాలా సింపుల్‌గా అనిపిస్తాయి. సో, వీటన్నిటికి కీ ఎక్కడుందంటే టెన్సెస్‌లో ఉంది. సో, ఆ 7 టెన్సెస్ మీరు నేర్చుకుంటే ఇవన్నీ మీకు చాలా సింపుల్‌గా అనిపిస్తాయి. దెన్ ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్. సో, మీకు చెప్పిన విధంగా దీంట్లోనే చాలా ప్రిపోజిషన్స్ అనేవి ఉంచడం జరిగింది. సో, అబౌట్ అంటే ఏంటి? అబోవ్ అంటే ఏంటి? బై, ఫర్, టు, ఆన్, ఇట్ ఇవన్నీ చాలా మందికి కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి. ఏది ఎక్కడ యూజ్ చేయాలి? దేని మీనింగ్ ఏంటని జెప్పేసి. ఫర్ అంటే ఏంటి? టు అంటే ఏంటి? ఇన్ అంటే ఏంటి? ఆన్ అంటే ఏంటి? ఇంటూ అంటే ఏంటి? సో, వీటికి కొంచెం కన్‌ఫ్యూజన్ అనేది మీకుంటుంది. బట్ ఇది చదివితే మీకు క్లియర్ అయిపోతున్నాయి. సో ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ప్రిపోజిషన్స్ కూడా నేర్చుకోండి. అవి సెంటెన్స్‌లో మనం ఎక్కడెక్కడ ఉపయోగించాలన్నది కూడా మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఓవరాల్‌గా మీకు నేను నా బుక్ అనేది సింపుల్‌గా ఒక 10 మినిట్స్ లోపే ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో, ఇక్కడ మీకు ఇండెక్స్ చూపిస్తున్నాను. వాటిలో ఇంపార్టెంట్ మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు బుక్, పెన్ తీసుకొని రాసుకోండి. పర్సన్స్ అనేది నేర్చుకోవాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో కొన్ని మాత్రం నేను చెప్పాను. వాటిని నేర్చుకోండి. వర్బ్స్ అవి డెఫినిట్‌గా నేర్చుకోవాలి. అట్‌లీస్ట్ ఒక 200 వర్బ్స్ అయినా మీరు నేర్చుకోండి. ఆక్సిలరీ వర్బ్స్ అంటే అవి కూడా చాలా తక్కువే ఉంటాయి. అవి కూడా మీరు నేర్చుకోవచ్చు. జనరల్‌గా 24 అట్లా ఉంటాయి. అవి చాలా సింపులు. అవి కూడా మీరు డెఫినిట్‌గా నేర్చుకోవాలి. టెన్సెస్, టెన్సెస్ అంటే ఇంక అది డెఫినిట్‌గా మ్యాండేటరీ మాట. అవి నేర్చుకోవాలి టెన్సెస్. సో, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఫస్ట్ అవాయిడ్ చేయండి. సో, టెన్సెస్ నేర్చేసుకున్న తర్వాత యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్‌లోకి రండి. సో, రిమైనింగ్ కొన్ని ఉంచాను నేను. హావ్ టు, హాస్ టు, ought టు అంటే ఏంటి? మస్ట్ అండ్ షుడ్ అంటే ఏంటి? కెనాట్, కుడ్ నాట్, మే నాట్, మైట్ నాట్, హ్యాస్, హావ్, నీడ్, వాంట్, హ్యాడ్ టు, యూజ్డ్ టు, పొలైట్ రిక్వెస్ట్. సో, ఇవి చాలా సింపుల్‌గా ఉంటాయి. మీరు వన్స్ టెన్సెస్ నేర్చుకుంటే ఇవి కూడా మీకు చాలా సింపుల్‌గా ఉంటాయి. వీటిని కూడా ఒకసారి మీరు ఒక్కసారి చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇవి. సో, అలాగే దెన్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అవసరం లేదు. అవి మీకు కావాలనుకుంటే నెక్స్ట్ నేర్చుకోండి. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా సేమ్. సో, 21 చూడండి. సమ్ అదర్ యూజ్‌ఫుల్ సెంటెన్సెస్ అని ఇచ్చాను కదా! అవి నేర్చుకోండి. దెన్ కండిషనల్ సెంటెన్సెస్ మీరు అవాయిడ్ చేయొచ్చు. ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ ఆల్మోస్ట్ ఒక 35 అబోవ్ ఇచ్చాను. ఆ ప్రిపోజిషన్స్ అనేవి డెఫినిట్‌గా నేర్చుకోవాలి. ఫ్రేజల్ వర్బ్స్ అవి మీరు నేర్చుకున్నా లేదా లాస్ట్‌లో అవాయిడ్ చేసినా నో ఇష్యూ అట్ ఆల్. సో, ఇడియమ్స్ అండ్ ప్రొవర్బ్స్ ఇవి కూడా మీరు నేర్చుకుంటే మంచిది. అంటే మనకి తెలుగులో సామెతలు అంటుంటాం కదా! అదే 'శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్' అంటారు కదా! అది తెలుగు సామెతనే డైరెక్ట్ ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేస్తారు. సో, అది కరెక్ట్ కాదు. బట్ అట్లా కొన్ని సామెతలుంటాయి. వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ ఇంకా కొన్ని ఇడియమ్స్ అండ్ ప్రొవర్బ్స్ ఉంటాయి. అవి కూడా ఒకసారి చూడొచ్చు మీరు. సో, ఓవరాల్‌గా ఇవి నేర్చుకుంటే మీరు సరిపోతుంది. సో, వీటన్నిటిలో ముఖ్యమైనవి ఏంటంటే టెన్సెస్. టెన్సెస్ మాత్రం మీరు డెఫినిట్‌గా నేర్చుకోవాలి. సో, ఏమైనా డౌట్ ఉన్నా నన్ను అడగండి. నేను మీకు డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను మీ డౌట్స్‌ని. సో, ఓవరాల్‌గా మన బుక్‌లో ఇవి మెయిన్ నేర్చుకుంటే మీకు సరిపోతుంది. ఇవన్నీ మీకు వచ్చేసాయి అనుకుంటే నెక్స్ట్ టాపిక్స్‌కి మీరు వెళ్ళండి. సో, మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. సో, అదే విధంగా మన బుక్ యొక్క లింక్ మీకు కావాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌ని నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో, వీడియో నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కామెంట్ కూడా చేయండి. వీడియో ఎలా అనిపించిందో. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ వెరీ మచ్.